ఎన్ఎల్పిలో ఉన్న ఒక అద్భుతమైన టెక్నిక్ ని ఈ రోజు మీకు షేర్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎఫర్ట్లెస్ గా మీరు అనుకుంటున్న గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా? మీ రిలేషన్షిప్ ని బెటర్ గా మార్చాలనుకుంటున్నారా? యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, యాజ్ అ బిజినెస్ మ్యాన్, యాజ్ అ కార్పొరేట్ ట్రైనర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఉన్న ఫీల్డ్ లో మీరు బెస్ట్ అవ్వాలనుకుంటున్నారా? సో ఈ టెక్నిక్ ని మీరు ఫాలో చేయండి. Hi, my name is Coach Narendra and I help people to transform their minds and to unleash their potential 10 times. So, I coached more than 30,000 people. So, in this video, I am going to share about Act As If technique. So, what is this Act As If technique? NLP మనకి ఏం చెప్తుందంటే, మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనలోనే ఉన్నాయి. సో, మన లాంగ్వేజ్ ద్వారా మన నర్వస్ సిస్టమ్ ని మనం ఎలా ప్రోగ్రామ్ చేస్తాము, మన ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లాంగ్వేజ్ ద్వారా మన నర్వస్ సిస్టమ్ ఎలా ప్రోగ్రామింగ్ చేస్తే మన నర్వస్ సిస్టమ్ అలా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో ఎన్ఎల్పి ఇస్ అ వెరీ పవర్ఫుల్ సైన్స్. సో నేను నా వర్క్ షాప్ లో ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్ వర్క్ షాప్ లో ఐ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ బిహేవియర్ ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఈ యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ లో మీరు చేయాల్సిందల్లా, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అ హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు హెల్తీగా ఉంటే ఎలా ఉంటారు, దాన్ని మీరు ఫస్ట్ మీ మైండ్ లోకి తీసుకురావాలి. సో హెల్తీగా ఉంటే మీరు ఎలా బ్రీతింగ్ చేస్తారు, మీరు ఎలా నిల్చుంటారు, మీరు ఎలా కూర్చుంటారు, మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా ఫీల్ అవుతారు. యూ హ్యావ్ టు గో టు యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. అంటే ఇప్పుడు లేరు బట్ స్టిల్ మీరు అక్కడికి వెళ్ళాలి. యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ ఆల్రెడీ హెల్దీ. మీరు హెల్దీ ఉన్నాము అని చూడాలి, వినాలి, ఫీల్ అవ్వాలి. హెల్తీగా ఉన్నానని బ్రీతింగ్ ఎలా చేస్తారు, హెల్తీగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా మాట్లాడతారు. సో యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ ఏంటంటే అది ఆల్రెడీ జరిగింది అని చూడండి, మీ మైండ్ లో దాన్ని రిపీట్ చేయండి. ఆ కొత్త న్యూరల్ ప్యాటర్న్ ని మనం క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఆ న్యూరల్ ప్యాటర్న్ ని మనం క్రియేట్ చేస్తామో అప్పుడు అక్కడ నుంచి రిసోర్సెస్, అప్పుడు మన మైండ్ దానికి కావాల్సిన, ఆ హెల్తీ బాడీకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ రిసోర్సెస్ అన్ని మనలో ఉన్నాయి. బట్ అవి బయటకు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే బికాస్ మన మైండ్ కి ఇంకా తెలీదు, మనకేం కావాలో తెలీదు. సో మైండ్ ఇస్ జస్ట్ కామ్. బట్ ఎప్పుడైతే మనం చూపిస్తాం, ఇలా నేను ఉండాలనుకుంటున్నాను, హెల్తీగా ఉండాలనుకుంటున్నాను, నా బాడీ ఇలా ఉండాలి, నేను ఇలా నడవాలి, నేను ఇలా మాట్లాడాలి. సో ఎప్పుడైతే మనకేం కావాలో దాన్ని క్లారిటీగా చెప్తామో అప్పుడు మన మైండ్ దాన్ని తీసుకుంటూ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. ఎవరైనా సరే, మీకు పబ్లిక్ స్పీకింగ్ లో భయంగా ఉంది, పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీరు భయపడుతున్నారు. సో యాక్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ వెరీ కాన్ఫిడెంట్. యాక్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వెరీ ఎక్స్పీరియన్స్ ట్రైనర్, కోచ్, మెంటార్. అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మీ టొనాలిటీ ఎలా ఉంటుంది, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటిని మీరు మీ మైండ్ లో రిపీట్ చేయండి. సో దట్ యువర్ మైండ్ స్టార్ట్ గివింగ్ రిసోర్సెస్ త్రూ యువర్ బాడీ. సో ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అ ఇంటర్వ్యూ. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు చాలా భయంగా ఉంది. యూజ్ దిస్ టెక్నిక్, యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్. ఆల్రెడీ అది జరిగింది, ఆల్రెడీ మీరు అక్కడికి వెళ్ళారు అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, మీరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. సో బ్రీత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, కీప్ యువర్ షోల్డర్స్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్, కీప్ యువర్ చెస్ట్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని ఫీల్ అవ్వండి అండ్ దెన్ మూవ్ ఆన్, మూవ్ అహెడ్. సో కొంతమంది ఏమంటారు, సార్ అఫర్మేషన్స్ వర్క్ అవ్వట్లేదు, విజువలైజేషన్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే మనం దాంట్లో ఫీలింగ్స్ యాడ్ చేయట్లేదు. అఫర్మేషన్ ఏమంటున్నారు, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హెల్దీ, ఐఎమ్ మిలియనర్, బట్ ఫీల్ అవ్వట్లేదు. విజువలైజేషన్ లో కూడా చాలా మంది అదే చేస్తున్నారు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, జస్ట్ గో అండ్ స్టాండ్ దేర్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ డన్ ఇట్. మీ మైండ్ లో ఆ పిక్చర్ ని క్రియేట్ చేసుకోండి, ఫీల్ అవ్వండి. లెట్ దట్ న్యూరాన్ నోస్. ప్రతి న్యూరాన్ కి అర్థం అవ్వాలి మీకు ఏం కావాలనేది, మీరు ఎలా ఉండాలి. ఆ ప్యాటర్న్ ని మనం క్రియేట్ చేయాలి, అలా నడవాలి, అలా ఎక్స్పీరియన్స్ చేయాలి, అలా ఉండాలి. ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు మన నర్వస్ సిస్టమ్ కి ఒక మోడల్ దొరుకుతుంది, ఒక రెఫరెన్స్ దొరుకుతుంది. సో యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ ఈ రోజు నుంచి మీరు టీచర్ అయితే ద బెస్ట్ టీచర్ ని మోడలింగ్ చేయండి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిలీఫ్స్ ఎలా ఉంటాయి. యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ ఆల్రెడీ దేర్. మీరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో అది ఆల్రెడీ జరిగిపోయింది, ఆ గోల్ అచీవ్ అయిపోయారు. మీరు కార్ కావాలనుకుంటున్నారు, మీరు కొత్త కార్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారు, ఎస్ అది వచ్చింది. ఇప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా మంది వాళ్ళు స్ట్రక్ అయిపోతారు. సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నేను జాబ్ చేయలేను, నేను బిజినెస్ చేయలేను, ఇలా ఒక స్ట్రక్ ప్యాటర్న్ లో ఉంటారు. యాక్ట్ యాజ్ ఇఫ్ మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు. అప్పుడు మీరు ఎలా ఉంటారు, అప్పుడు మీరు ఎలాంటి బుక్స్ చదువుతారు, అప్పుడు మీ థాట్స్ ఎలా ఉంటాయి, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీ బిలీఫ్స్ ఎలా ఉంటాయి, మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి.
మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. అప్పుడు మీరు ఎవరితో ఉంటారు? అప్పుడు మీరు ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తారు? అప్పుడు మీ థాట్స్ ఎలా ఉంటాయి, మీ బిలీఫ్స్ ఎలా ఉంటాయి, మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి? యాక్ట్ యాజ్ ఇఫ్ యూర్ ఆల్రెడీ దేర్. మీరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ. సార్ నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, మ్యారేజ్ ప్రాబ్లమ్ గా ఉంది. సో యాక్ట్ యాజ్ ఇఫ్ ఆల్రెడీ యు ఆర్ మ్యారీడ్. అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఎస్, మీ లైఫ్ పార్ట్నర్తో మీరు ఎలా ఉంటారు? మీరు ఏం మాట్లాడతారు? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు? మీరు హెల్తీగా ఉండడానికి ఏం చేస్తారు? ఫుడ్ గురించి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ తీసుకుంటారు? సో ఇలా ఎవరైనా సరే యాక్ట్ యాజ్ ఇఫ్ టెక్నిక్ ద్వారా ఆల్రెడీ అచీవ్ అయ్యాము, ఆల్రెడీ అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత? సో మైండ్ కి ఆ ప్యాటర్న్స్ ఎప్పుడైతే చూపిస్తామో మనం అక్కడ స్ట్రక్ ప్యాటర్న్ నుంచి బయటకు వస్తున్నాము. లేదా చాలా మంది అదే స్ట్రక్ ప్యాటర్న్ లో ఉంటారు. ఇప్పుడు నాకు జాబ్ లేదు, జాబ్ లేదు, జాబ్ లేదు. ఒక జాబ్ వచ్చింది ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు ఏ స్కిల్ నేర్చుకుంటారు? బికాస్ జాబ్స్ లో ఈ రోజుల్లో చూస్తే యూ షుడ్ లెర్న్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి, చాట్ జీపీటీ నేర్చుకోవాలి, ఇంకా చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది ఆల్రెడీ, మరి మీ దగ్గర టెక్నిక్స్ ఉన్నాయా? మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? యూ హ్యావ్ టు డెవలప్ స్కిల్స్. సో ఫస్ట్ వర్క్ ఆన్ ఇన్నర్ బీయింగ్, వర్క్ ఆన్ ఇన్నర్ సైడ్. సీ వాట్ లైస్ బిఫోర్ యూ దట్ డస్ నాట్ మ్యాటర్, వాట్ లైస్ బిహైండ్ యూ దట్ డస్ నాట్ మ్యాటర్, బట్ వాట్ లైస్ విదిన్ యూ దట్ మ్యాటర్స్ అ లాట్. ఏదైతే మనలో ఉందో అది చాలా మ్యాటర్ చేస్తుంది. సో అండర్స్టాండ్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ దోస్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేయండి. సో నాతో పాటు ఇప్పుడు ఈ టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్టాండ్ అప్ నౌ. నిల్చోండి అందరూ. దెన్ ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్, స్టాండ్ అప్ అండ్ కీప్ యువర్ షోల్డర్స్ కాన్ఫిడెంట్లీ. యూ హ్యావ్ టు డూ దిస్ టెక్నిక్ along with me. I want you to do this. Now close your eyes, take a deep breath. Now if you want to become confident, I want you to close your eyes and breathe as if you're confident. మీరు శ్వాస తీసుకోండి చాలా కాన్ఫిడెంట్ గా. Keep your chest as if you're confident. Keep your shoulders strong as if you're confident. కాన్ఫిడెంట్ గా ఉంచుకోండి. And now see, మీరు అనుకుంటున్న గోల్ మీరు ఆల్రెడీ అచీవ్ చేశారు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు? అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? అప్పుడు మీ థాట్స్ ఎలా ఉంటాయి? అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీ యాక్షన్స్ ఎలా ఉంటాయి? మీరేం చేస్తుంటారు? మీ బిలీఫ్స్ ఎలా ఉంటాయి? ఐ వాంట్ యూ టు సీ దట్. మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, హెల్తీగా ఉంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, హెల్తీ ఫుడ్ తీసుకున్నారు. ఐ వాంట్ యూ టు సీ దట్ రియాలిటీ. మీ కళ్ళతో మీరు ఆ రియాలిటీని చూడండి. యు ఫీలింగ్ కాన్ఫిడెంట్, యు ఫీలింగ్ ఎనర్జెటిక్. టేక్ ఎ డీప్ బ్రెత్ యాజ్ ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్. Take a deep breath as if you have already achieved that goal. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఫీల్ దట్ హ్యాపీనెస్. ఆ ప్లేస్ లోకి వెళ్ళండి, అది విజువలైజ్ చేయండి, అక్కడ ఉండండి, అక్కడ కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నౌ యు ఆర్ క్రియేటింగ్ దట్ రియాలిటీ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్ లో ఆ రియాలిటీని క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్ కంప్లీట్లీ. యాజ్ ఐ కౌంట్ ఫ్రమ్ 1 to 5, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా డీప్ గా వెళ్ళిపోతుంది. 1, 2, 3. you're feeling confident, acting as if మీరు ఆల్రెడీ అది అచీవ్ చేశారు. 3, 4. increase the feelings, increase that happiness, increase that confidence. 5. now you are absolutely there. Take a deep breath and freeze that image. ఆ ఇమేజ్ ని ఫ్రీజ్ చేయండి. and I want you to talk like that, walk like that, feel like that, act as if you've already achieved. మీరు దాన్ని ఆల్రెడీ అచీవ్ చేశారు. Thank you so much. Now all of you can open your eyes. Superb, amazing. Give a big round of applause to yourself and clap to yourself. Friends, follow this technique. Understand the science of neuro-linguistic programming. మన మైండ్ ని మనం ప్రోగ్రామింగ్ చేయకుంటే అది ఆటోమేటిక్ గా ప్రోగ్రామింగ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వీడ్స్ ఆటోమేటిక్ గా గ్రో అవుతాయి, బట్ సీడ్స్ ని, క్రాప్స్ ని మనం దాని గురించి కేర్ తీసుకోవాలి. సో మన మైండ్ ని మనం కంట్రోల్లో పెట్టుకోకుంటే ఇట్ జస్ట్ గోస్ ర్యాండమ్లీ. సో అందువల్ల అంటారు మైండ్ ఈస్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ద మైండ్ ఈస్ వర్స్ట్ ఎనిమీ. సో అండర్స్టాండ్ ద ఎన్ఎల్పి. రెగ్యులర్ గా నా కోర్సెస్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ వీడియోస్ ఆన్ ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్, Ho'oponopono and all of these things. Thank you so much. Love you all. Please type in the chat box, I'm sorry, please forgive me. Thank you. I love you.